ఎలక్ట్రానిక్స్ చదివాడు కానీ వారసత్వంగా వచ్చిన చేనేత వృత్తిని మాత్రం మరవలేదు. తెలంగాణ చేనేత ఘనతను ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకున్నాడు. తనకు అబ్బిన కళకు మరింత పదును పెట్టాడు. అద్భుతమైన కళతో డబుల్ ఇక్కత్ చీరను నేసి జాతీయ చేనేత పురస్కారాన్ని అందుకొని ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం చేనేత కళలకు పెట్టింది పేరు. విదేశాల నుంచి ఎంతో మంది ఈ గ్రామానికి వచ్చి చేనేత కళలపై అధ్యయనాలు చేస్తారు. ఈ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా అద్భుతమైన చేనేత కళలు దర్శనమిస్తాయి. ఇదే గ్రామానికి చెందిన కర్ణాటి ముఖేష్ అనే యువకుడు బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివాడు. కానీ తన మనసు మాత్రం వారసత్వంగా వచ్చిన చేనేత కళపైనే ఉంది. ఎక్కడికో పోయి ఉద్యోగం చేసే కంటే తాము నమ్ముకున్న కళపైనే ఆధారపడాలి అనుకున్నాడు ముఖేష్. అంతేకాదు, చేనేత కళకు జాతీయ స్థాయి గుర్తింపు తేవాలని, అందుకు తానే నడుం బిగించాలని సిద్ధమయ్యాడు. మాది కొయ్యలగూడెం ఎల్లంపై గ్రామ పంచాయతీ కొయ్యలగూడెం క్లస్టర్ మాది. నేను వచ్చేసి చిన్నప్పుడు మా స్కూలింగ్ వచ్చేసి మా విలేజ్లోనే చేశాను. తర్వాత నేను డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేశాను. దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచే దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, ఇది వేరే దగ్గర ఉపాధి మనం దోలాడుకునే బదులు ఇప్పుడు దీంట్లోనే చేసుకుంటే, నేను చిన్నప్పుడు కూడా ఇది చేస్తాను అంటే ఇంట్లో ఫస్ట్ మనం చదువుకొని ఉండాలి, చదువుకొని ఉంటే ఏదైనా గుర్తింపు మనకు వస్తుంది అని ఇంట్లో వాళ్ళు చెప్పి చదువుకుంటందుకు వెళ్తూనే ఇంట్లో కూడా చిన్నగా చేసుకుంటూ వస్తున్నాను. నాకు చేనేత పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభించింది. దాని తర్వాత ఇంకా పెద్ద డిజైన్ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్న డిజైన్స్నే ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలతోటి చిన్న డిజైన్స్ తోటి అలా మొత్తం ఎటువంటి రిపీట్ లేకుండా 100 రకాల డిజైన్స్ తోటి నేను ఇప్పుడు ఈ ప్రస్తుతానికి పెద్ద చీర తయారు చేశాను. అనుకుంది తడవుగా కొత్త ప్రయోగానికి పూనుకున్నాడు ముఖేష్. పూర్తిగా సహజ సిద్ధమైన ప్రకృతి నుంచి లభ్యమయ్యే రంగులతో చీరను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు ముఖేష్ నాణ్యమైన పత్తితో తయారైన సన్ననూరు దారాన్ని చీర తయారీకి ఎంచుకున్నాడు. నూలును కరక్కాయ, కుంకుడుకాయ పొడితో శుద్ధి చేశాడు. పేకతో ఒక్కో పోగు అల్లుతూ 2 ఏళ్లు రేయింబవళ్లు శ్రమించాడు. ఫలితంగా 46 అంగుళాల వెడల్పుతో 7 మీటర్ల పొడవుతో 640 గ్రాముల బరువుండే చీరను నేశారు ముఖేష్. ఈ చీర తయారీలో సహజ సిద్ధంగా తయారై ప్రకృతి నుంచి సేకరించిన 10 రంగులను ఉపయోగించి 100 రకాల పూల డిజైన్లతో అందంగా డబుల్ ఇక్కత్ చీరను చేశారు. ఈ చీర తయారీలో సహజ సిద్ధంగా తయారై ప్రకృతి నుంచి సేకరించిన 10 రంగులను ఉపయోగించి 100 రకాల పూల డిజైన్లతో అందంగా డబుల్ ఇక్కత్ చీరను నేశారు. ఈ చీర నేసిన ముఖేష్ 2024 సంవత్సరానికి గాను జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. మా హస్బెండ్ గారు కర్ణాటి ముఖేష్.